అదరగొట్టే డాన్సులు, కిరాకు పెట్టించే పాటలు, ఈలలు, గోలలు, కేరింతలతో బెజవాడ యువతరం హోరెత్తించింది. ఈ వినోద కార్యక్రమం కేవలం సరదా కోసం అనుకుంటే పొరపాటే. అనాథల ఆకలి తీర్చేందుకే ఈ యువకులంతా ఇలాంటి వేదికను ఏర్పాటు చేశారు. డాన్సులతో అనాథలను ఆదుకోవడమేంటి? అవును, ఇది నిజమే. వినోద కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించాలనేది ఈ విద్యార్థుల ఆలోచన. దీని ద్వారా మేము అనుకునేది ఆశించేది ఒకటే ఏంటంటే వాళ్ళకి ఆ ఆర్ఫనేజ్ వాళ్ళకి చారిటీ తరఫున ఏదైనా చెందాలి, వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఏర్పడాలి, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ రావాలి. సో ఎక్కడో ఒక చోట స్టార్ట్అప్ అనేది జరగాలి. అది ఇక్కడ జరిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమందరం తలా చేసేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ ఆర్ఫన్ పీపుల్ని కూడా వాళ్ళలో టాలెంట్స్ని ఒక ప్లాట్ఫామ్ చూపించాలని చెప్పి వాళ్ళ కోసం కూడా ఒక షో చేసి వాళ్ళ కోసం ఒక ఫండ్ రైజర్ని క్రియేట్ చేసిందే ఈ సాహిత్య కళాకారు అనేది. సేవ చేయాలనే ఆలోచన ఏదో ఒక చోట నుంచి మొదలవ్వాలనేది ఈ విద్యార్థుల ఆలోచన. అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా ప్రయత్నించి విరాళాలు సేకరించాలని సంకల్పించారు. యువతరమంతా ఇలాగే ముందుకొస్తే అనాథల భవితకు బాటలు వేయొచ్చని పిలుపునిస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, యువతంతా కూడా ఇలా ఆదర్శవంతంగా ఆలోచించి ఇంకా ఆర్ఫన్స్కి అలా హెల్ప్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మేము చేసేది ప్రస్తుతం యాపిల్ ఆర్ఫనేజ్ అనేది, అది జస్ట్ ఒక రూమ్లో ఉంది ప్రస్తుతం. అలాంటి